ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి మనకు ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి వార్త. చూసినట్లయితే విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీజేసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్రంలోని డిఏలు ఎన్ని పెండింగ్ ఉన్నాయనేది కూడా వీళ్ళు కీలకంగా చర్చించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, వివిధ రకాల 57 సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. అంటే దేశవ్యాప్తంగా చూసినట్లయితే 28 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలోనే టాప్ అన్నమాట. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి చరిత్ర ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ మాత్రమే. ఉద్యోగులకు 5 డిఏలు మరియు పిఆర్సీ కూడా 5 డిఏలు పిఆర్సీ ఇంత చరిత్ర ప్రజెంట్ తెలంగాణలో మాత్రం ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ సమస్యలు పరిష్కరించకుంటే జూన్ 9న మహాధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఖమ్మంలోని టీఎన్జీఎస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల డిఏల పెండింగ్ తో పాటుగా పిఆర్సీ, జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది. లేదంటే మే 4న రాష్ట్ర స్థాయి సదస్సు, జూన్ 9న 206 సంఘాలతో కలిపి దాదాపుగా 13 లక్షల పైగా ఉద్యోగులతో మహాధర్నా చేపడతామని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలు 8,000 కోట్లు నెలకు కొంత చొప్పున విడుదల చేస్తామని, మరి అది ఇప్పటి వరకు అమలు కాలేదని చెప్పేసి కూడా కోరడం జరిగింది. సో అంటే ఉద్యోగులను దాదాపుగా నిర్లక్ష్యం చేసినట్టు కనపడతా ఉంది. ప్రభుత్వం ఏర్పడే ముందు దాదాపు అందరికీ హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఉద్యోగులు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత కనీసం 1-2 హామీలు కూడా నిర్వర్తించిన పరిస్థితి. అందుకనే ఉద్యోగులందరూ ఏకతాటిపై నిలబడి ప్రభుత్వానికి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వార్త అయితే ఈ విధంగా ఉంది.